హెలికాప్టర్ ఎక్కి నువ్వే పోతే ఓ ఉత్తము మా మంత్రి ఉత్తము, ఎంత చక్కదనం కొడుతున్నావో ఈ మంత్రి ఉత్తము. ఏంది శృతి పిల్ల సైకిల్ ఎక్కి నువ్వే బోంగా ఓ సంపతు అనే పాటను మార్చి వాడుతున్నది అనే కదా మీరు పరిశాన్గా చూస్తున్నది. ఇప్పుడు తెలంగాణలో ఆకాశం దిక్కు చూస్తే చాలు హెలికాప్టర్లే చక్కర్లు కొడుతున్నది కదా, అందుకే ట్రెండ్ను ఫాలో అవుతున్నా. సరే ఇంతకు వార్తేందంటారా? నేను చెప్పను, మీరే చూడర్రి. అన్ని బండ్లెందుకురా బుజ్జి, అసలే పెట్రోల్ రేట్లు పెరిగినాయి అని అతడు సినిమాల తనికెళ్ల భరణి చెప్పినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎవ్వరు చెప్తలేనట్టున్నారు. హెలికాప్టర్ ను ఎడ్ల బండి తీరుగా వాడుతున్నాడు. భువనగిరి నుంచి ఆలేరుకు ఉత్త 25 కిలోమీటర్ల దూరమే ఉంటది. కార్ల పోయినా 10-15 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలి మోటారే ఎక్కిపోతాడట. అదేందో గాని హెలికాప్టర్ లేకుంటే ఏలు కూడా కదిలిస్తలేడట. మరి అంతగానం ప్రాణాలు పోయేంత అర్జెంట్ ఏమన్నా ఉన్నదా అంటే అదేం లేదు. పాత నల్గొండ జిల్లాల గాలి మోటార్లనే తిరిగే పని పెట్టుకున్నాడట ఉత్తమ్ కుమార్ రెడ్డి. మంగళవారం నాడు నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి కిందికి నీళ్లు ఇడుస్తున్నారట. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ల పోయి గేట్లు ఎత్తాలన్నట. తర్వాత సురేపేట, అక్కడి నుంచి నక్రేకల్, ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, అక్కడి నుంచి ఆలేరు, ఆలేరు నుంచి హైదరాబాదు బేగంపేటకు వస్తాడట. ఎంతటి విలువైన పండ్లకు హెలికాప్టర్ల పోతున్నాడో చూడుర్రి మంత్రి గారు. వానలొచ్చి ఊర్లు మునిగిపోతే మనుషులు గల్లంతైతే పోవాల్సిన జాగా 100 కిలోమీటర్ల దూరం ఉంటే వాడాల్సిన హెలికాప్టర్ నే ఎడ్ల బండి కంటే అధ్వానంగా వాడుతున్నారు. ఎంతైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రేటు. సర్కార్ దగ్గర పైసలు లేకున్నా గాలి మోటార్ల తిరుగుతున్నాడంటే ఎంత గ్రేటు ఏం కథ.